అని చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతున్నది, ఆంధ్రప్రదేశ్లో మీడియా, సోషల్ మీడియా, మేధావులు, అంటే మేధావులు ముసుగేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ హింసను ప్రేరేపిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, మంగ్లీ అమ్మాయి సింగరు, పాటలు పాడుతుంటుంది. ఒక 5 పాటలు ఇంతకుముందు జగన్కి ఏదో పాడిచ్చిందట, అంతకుముందు ఏదో సలహాదారు పోస్ట్ కూడా తీసుకుందట. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి రామ్మోహన్ నాయుడు ఎట్లా తీసుకొస్తాడు? ఈయన రామ్మోహన్ నాయుడు ఎంత సిన్సియర్ కార్యకర్తో తెలియదా? మంగ్లీ ఒక సింగరు, అంతే కదా, తన వృత్తి అది. బట్ వీళ్ళు ఒక అల్లేశారు, అమ్మాయి చంద్రబాబు పేరెత్తడానికి ఒప్పుకోలేదు, బాబు పేరు పాట పాడమంటే వస్తుంది. ఇదంతా ఎవరు చెప్పారు? వీళ్ళకి లోకేష్ చెప్పారు, చంద్రబాబు చెప్పారా? బట్ వీళ్ళకి వీళ్ళే ఒకటి అల్లేస్తారు. ఇక దాని చుట్టూ కథ అక్కడ కూడా అంతే జరుగుతుంటది. హిందూ అంటే కాఫీరు, లేకపోతే క్రిస్టియన్ అంటే మనిషి కాదు, ఇట్లా చెప్తారు అక్కడ ఆయా దేశాలు. అట్లాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉద్యోగం చేసిన వాళ్ళందరూ మనుషులు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే మనుషులు కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించిన వాళ్ళు మనుషులు కాదు. ఆ 40% మంది మనుషులే కాదు, ఈ మిగతా వాళ్ళు మాత్రమే మనుషులు. వీళ్ళకొక్కళ్ళకి వీళ్ళ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నటువంటి కాన్సెప్ట్. దీనికోసం వేధింపు, హింస, దారుణం. ఆనాడు మొఘలులు గనక ఈ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఎట్లా జరిగిందో అట్లాంటి దండయాత్రలు ఇప్పుడు కొత్త కోణంలో జరుగుతున్నది. చట్టబద్ధమైన దండయాత్ర, చట్ట